ఒకందుకు మంచిదే జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు దాని సందర్భంగా జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరుగుతున్నాయి. బయట జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్‌తో హిందువులకు విషయాలు తెలుస్తున్నాయి. హిందువుల్లో పెద్ద చైతన్యం ఇంకా లేదు. వాళ్ళ ఆస్తుల గురించి, ఆలయాల ఆస్తుల గురించి చివరికి బెంగాల్లో పీకలు కోసేస్తున్నా సరే, లేకపోతే తరిమేస్తున్నా సరే, అత్యాచారాలు చేస్తున్నా సరే, అక్కడ ఏదో జరిగిందంటారా అనేటటువంటి రూట్లో ఉన్నారు. కానీ ఇక్కడ మనం సంఘటితంగా ఉండాలన్నంతటి చైతన్యం ఏం లేదు. మన ఇంటికి వచ్చి పీక మీద కత్తి పెట్టిన రోజున ఎవడూ రావట్లేదేంటి, ఆలండి కొడుకు ఏం చేస్తున్నాడు, ఈ డాష్ డాష్ కొడుకు ఏం చేస్తున్నాడు అని మాట్లాడతారు. అంతకు మించేం లేదు. కాబట్టి అట్లాంటి బుద్ధులే మనకు ఉన్నంత వరకు మనం సేఫ్. అలాగే నడుస్తుంటుంది. పీకల మీదకి వచ్చినప్పుడు చూసుకుందాం. అప్పటికి పాకిస్తాన్ మొక్కలయ్యింది, ఆఫ్ఘనిస్తాన్ మొక్కలైంది. అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలు సర్వనాశనమైంది, కేరళ సర్వనాశనమైంది, బెంగాల్ సర్వనాశనం. అక్కడ హిందువులు పోతే ఇటు వస్తున్నారు. మనం కూడా రేపు పొద్దునేటో పోయి ఇక్కడ కాకపోతే విజయనగరం జిల్లాలో బతుకుదాం, ఉత్తరాంధ్ర జిల్లాలో బతుకుదాం, కొద్దిగా తక్కువగా హెరాస్మెంట్ ఉండే చోట బతుకుదాం అనేది